యోధా రాజ్యానికి రాజు. ఒకసారి యోధా లేకపోతే కానాను దేశాన్ని మనం ఆలోచన చేస్తే, కానాను దేశాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇది యోధా, ఇది ఇశ్రాయేలీల రాజ్యం. ఈ కింద భాగమేమో యోధా రాజ్యం, పై భాగమేమో ఇజ్రాయేల్ రాజ్యం. ఈ రాజ్యాలు పరిపాలించినటువంటి రాజుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా వివరణగా వ్రాయబడింది. ఇది ఐగుప్తు దేశం, ఇది ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు ఇలా ప్రయాణమై కానానులోనికి అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత ఈ కానాను ఇశ్రాయేలీల దేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన రాజు ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. మొట్టమొదటి రాజు సౌలు. ఇతడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 40 సంవత్సరాలు పరిపాలించారు. ఇతని తర్వాత దావీదు రాజు. ఎవరండి? దావీదు రాజు. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 40 సంవత్సరాలు పరిపాలించారు. ఇతని తర్వాత సొలొమోను రాజు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇతని రాజ్య పరిపాలనలో ఐక్య రాజ్యం పరిపాలించారు. ఈ రాజు కూడా కానాను దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరినీ పరిపాలించారు. ఈ రాజు కూడా ఐక్యరాజ్యం, యూనిటీగా ఉన్నటువంటి కింగ్డమ్ని వీళ్ళు పరిపాలించారు. ఈ రాజు చేసిన తప్పిదాన్ని బట్టి రాజ్యాలు విడిపోతాయి. ఎలా విడిపోతాయో మనం ఇప్పుడు చూస్తాం. ఎందుకు విడిపోతాయి అనేది తర్వాత సంగతి. ఎలా విడిపోయిందో చూసే ముందు ఈ వ్యక్తి గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, సొలొమోను కుమారుడు ఎవరంటే రెహబాము. ఎవరండి? రెహబాము. ఇతను దాసుడైనటువంటి యెరోబాము వీళ్ళ ఇద్దరి చేతిలోనికి ఇవి 2 ముక్కలు అయిపోతాయండి. ఇవి విడిపోక మునుపు ఇది ఇజ్రాయేల్ రాజ్యం. ఇదంతా కూడా ఇజ్రాయేలీల రాజ్యం. జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టండి. విడిపోక మునుపు సౌలు వీరందరినీ పరిపాలించాడు, దావీదు వీళ్ళందరినీ పరిపాలించారు, సొలొమోను వీళ్ళందరినీ పరిపాలించారు. సొలొమోను మరణించిన తర్వాత రెహబాము పరిపాలన జరుగుతుంది. రెహబాము పరిపాలన జరుగుతుంది. ఈ రెహబాము పరిపాలనలోనే రాజ్యం చీలిపోతుంది అన్నమాట. అర్థం చేసుకోవాలండి. అర్థమవుతుందా? ఇజ్రాయేలీల యొక్క ఈ రాజ్యం 2గా విడిపోయింది. ఎవరి కాలంలో? రెహబాము కాలంలో. కానీ విడిపోవడానికి గల కారణం మాత్రం ఇతడు. తాతరా గారు, విడిపోవడానికి గల కారకులు ఎవరు? సొలొమోను గారండి. ఎవరి కాలంలో విడిపోయారు? రెహబాము కాలంలో. విడిపోయిన విధానం, విడిపోయిన పరిస్థితి, విడిపోయిన విధానం ఇక్కడ దొరుకుద్ది అన్నమాట. రెహబాము పరిపాలించిన కాలంలో ఏ విధంగా విడిపోయారో దేవుడు సొలొమోను కాలంలో చెప్తాడన్నమాట అండి. నీవు నీ తండ్రి పరిపాలించిన విధంగా నువ్వు రాజ్యాన్ని లేకపోతే నీ తండ్రి ఉన్న రీతిని బట్టి, నా దృష్టిలో ఉన్న యథార్థతను బట్టి నీ తండ్రి జీవించిన విధానంలో నీవు జీవించలేదు. నువ్వు చాలా తప్పులు చేశావు. కనుక నీకు ఇవ్వబడిన రాజ్యాన్ని నేను తీసేసుకుంటాను.
నీకు ఇవ్వబడిన అధికారాన్ని నేను తీసేసుకుంటాను అని సొలొమోను బ్రతుకున్నప్పుడే దేవుడు ఆ మాట చెప్తాడండి. సొలొమోను, నీవు నా దృష్టికి యథార్థంగా నువ్వు బ్రతకలేదు, నీ తండ్రి అయిన దావీదు జీవించినట్టుగా నీవు జీవించలేదు గనక నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని నేను తీసివేస్తాను. అలాగని మొత్తం నీ కుటుంబంలో రాజు లేకుండా పోడు, ఎందుకంటే దావీదుకి నేను మాట ఇచ్చాను, నీ కుటుంబంలో నుండి యోధాని శాశ్వతంగా పరిపాలించే ఒక 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 కుటుంబాన్ని లేకపోతే ఒక వంశాన్ని నేను ఎన్నుకుంటాను. అందుకని రెహబాముని రాజుగా ఉంచాడు. కాకపోతే రెండుగా చీలిపోయాయి. కేవలం 2 గోత్రాలేమో యోధా, 10 గోత్రాలేమో ఇశ్రాయేలీ. ఇలా జరిగిందండి. ఇప్పుడు రెహబాముని గురించి తెలుసుకుందాం. రెహబాము గురించి తెలుసుకుని రెహబాము పరిస్థితి ఏంటో, రెహబాము యొక్క విధానం ఏంటో తెలుసుకుందాం. ఎలా విడిపోయారో మనకు అర్థమవుద్ది. ఎందుకు విడిపోయారో కాదు, ఎలా విడిపోయారో తెలుసు. రెహబాము చరిత్ర గురించి ఆలోచించేద్దాం. రెహబాము అను మాటకు అర్థం ఏమిటి అని అంటే, ప్రజలు విస్తరింతురు అని అర్థం అనండి. రెహబాము అనే మాటకు అర్థం ఏంటండి? రెహబాము అనే మాటకు అర్థం ప్రజలు విస్తరింతురు. మరొక మాట ఏంటి అని అంటే, జనులు విశాలపరచువాడు అని అర్థం. జనులను విశాలపరచువాడు. ఇతని జీవితం ఏంటో చూద్దాం, ఇతని చరిత్ర ఏంటో మనం ఆలోచించేద్దాం. అసలు రెహబాము గురించి మనం ఆలోచించేద్దాం. రెహబాము దేవుని దృష్టిలో ఏ విధంగా జీవించాడు అనేది మనం ఆలోచించేద్దాం. రెహబాము గురించి ఒక మాట వ్రాయబడింది, అదొకసారి చదువుదాం. 14వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతాను. యోధా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 40 సంవత్సరముల వాడైనప్పుడు ఏలన ఆరంభించాడు. ఇతను ఏ వయసులో రాజు అయ్యాడు? 40వ ఏట రాజు అయ్యాడండి. 40వ ఏట రాజు అయ్యాడు. 41 ఏట అంతేనా? 41 వయసులో రాజు అయ్యాడు. 17 సంవత్సరాలు ఏలాడండి. ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? 17 సంవత్సరాలు ఏలాడండి రాజు. 22వ వచనం చదువుతాను. యోధా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఇప్పుడు యోధా దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? రెహబాము పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఈ రెహబాము కాలంలో యూదులందరూ దేవునికి భయంతో, దేవునికి భక్తితో బ్రతకాలి. కానీ ఈ రెహబాము కాలంలో జనులందరూ ఏమైపోయారటండి? యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతట మించినట్లు పాపము చేయించు ఆయనకి రోషము పుట్టింది. ఎలా పుట్టించారంటే, ఎట్లనగా వారు ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములు కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములు సహదేశమందుండిరి. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు హేయ క్రియలు ప్రకారము యోధా వారును చేయుచు వచ్చిరి.
రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షిషకు యెరూషలేం మీదకు వచ్చి యెహోవా మందిరపు ఖజానాలో పదార్థములను రాజనగర్ యొక్క ఖజానాలోని పదార్థములు ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారు బుడాలను అతడు ఎత్తుకొని పోయాను. చాలు. విషయం ఏంటంటే ఈ రాజు పరిపాలిస్తున్నప్పుడు యోధా దేశంలో దేవుడంటే భయం పెరగాలి, దేవుడంటే భక్తి పెరగాలి, దేవుని మీద ఆనుకుని బ్రతికేంతగా ఈ రాజు జనులను సిద్ధపరచాలి. కానీ ఈ రాజు పరిపాలన ఉన్నప్పుడే యోధా వారందరూ చెడిపోయారటండి. యోధా వారందరూ పాడైపోయారటండి. ఎంతగా పాడైపోయారంటే దేవునికి రోషం పుట్టించే స్థితికి జారిపోయారటండి. దానికి కారకులు ఎవరై ఉంటారు? ఒక సంఘం ఆత్మీయంగా బలపడకపోవడానికి గల కారణం, సంఘములో విశ్వాసులు ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఎవరై ఉంటారు? సంఘ సేవకుడు సంఘం పైన దృష్టి పెట్టి ప్రతి విశ్వాసి గురించి ప్రార్థన చేస్తూ ప్రతి విశ్వాసిని వాక్యము చేత హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉంటే గనక ఆ సంఘం భయంతో భక్తితో దేవునిలో ఎదుగుతూ ఉంటుంది. సేవకుడే ఖచ్చితంగా లేకుండా, సేవకుడు హెచ్చరించకుండా, సేవకుడు బలపరచకుండా వారు బలపడలేరు, వారు భయపడలేరండి. అంటే ఈ దేశంలో ఈ యోధా ప్రజలు దేవునికి రోషం పుట్టించే స్థితికి దిగజారిపోయారంటే రాజు భయం చెప్పట్లేదన్నమాట అండి, రాజు గద్దించట్లేదన్నమాట అండి. ఆశ అనే రాజు గురించి మనం చూసాం. ఆ ఆశ ఆ యొక్క జనులను ఏం చేశాడంటే, మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము, దేవుని వల్ల మనం చాలా నెమ్మది పొందుకుంటున్నాం, దేవుడు మనల్ని కాపుదల కాస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మన చుట్టూ కంచి వేసి ఏ యుద్ధం కూడా మన మీద రాకుండా ఇదిగో ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు నెమ్మది కలుగు చేశాడు గనక ఇదిగో మనం అందరం దేవుని పక్షాన్ని ఉందాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుణ్ణి మనము కొనియాడదామని ఆ రాజు చెప్పాడు. ఇంకా తీర్మానం చేశాడు. ఏం తీర్మానం చేశాడంటే, ఎవరైనా సరే దేవుణ్ణి ఆశ్రయించకపోతే వారిని చంపేస్తాను అని హెచ్చరిక ఇచ్చాడండి. అప్పుడు ఒక రాజు అటువంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఆ దేశంలో ఉన్న జనులు ఎలా బ్రతుకుతారంటే భయంతో బ్రతుకుతారండి. అంటే ఈ యోధా గోత్రములో, ఈ యోధా రాజ్యములో ఈ యోధా వారు దేవునికి రోషం పుట్టించేటట్లుగా బ్రతుకుతున్నారంటే దానికి కారకులు ఎవరన్నమాట అండి? రెహబాము అన్నమాట. వీళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే పచ్చని చెట్లను కూడా దేవుని రూపానికి మార్చేస్తున్నారండి. ఎత్తు కొండల మీద విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారండి. చాలా చాలా దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ రాజు వారిని గద్దించలేదు, హెచ్చరించలేదు, వారికి తల ఒగ్గాడు అన్నమాట అండి. ఇలాగ చేసినందుకు ఈ ఐగుప్తులో నుండి ఒక రాజును ఈ రాజ్యం మీదకు పంపించి అంత కొల్లగొట్టించేసి బంగారానంతా, మందిరములో ఉన్న బంగారానంతా, రాజు దగ్గర ఉన్నటువంటి బంగారానంతా ఎత్తుకుపోయేటట్లుగా చేస్తాడు దేవుడు. అది అతను ముగింపు. ఈ రెహబాము రాజైన నాటి నుండి అతడు చేసినటువంటి తప్పులు రెండు ఉన్నాయి. అతడు చేసిన తప్పులు ఉన్నాయి. అతడు చేసిన తప్పుల గురించి మనం ఒకసారి చదువుదాం. ఏ తప్పు చేశాడు చూద్దాం. సొలొమోను చనిపోయాడు, రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయినప్పుడు, సింహాసనం అధిష్ఠించినప్పుడు అతని చేతిలో కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అసలు వీళ్ళు ఈ రెహబాము కాలంలో విడిపోయారు. ఎవరి కాలంలో విడిపోయారు? రెహబాము కాలంలో విడిపోయారు. విడిపోవడానికి గల కారణం పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యంలో పెట్టాడు. ట్యాక్స్ గురించి విడిపోతారండి.
పన్ను గురించి విడిపోతారండి. ఎందుకు విడిపోతారండి? ఈ రెహబాము కాలంలో విడిపోతారు. ఏ సందర్భంలో విడిపోతారంటే పన్ను గురించి విడిపోతారండి. జరిగింది ఏంటంటే ఈ ఈ సొలొమోను రాజ్య పరిపాలనలో దేవుడు అద్భుతంగా సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యాలు ఇచ్చాడు. ఆస్తిని ఐశ్వర్యాలు ఇచ్చాడు. ఇతడు ఏం చేస్తాడంటే బహుభార్యత్వాన్ని కలిగి ఉంటాడండి. ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటాడు. వాళ్ళందరినీ పోషించాలి, వారందరినీ తృప్తిపరచాలంటే చాలా డబ్బులు కావాలి కదండి, ధనం ఎక్కువ కావాలి. అప్పుడు విచ్చలవిడిగా రాజ్యంలో ఉన్న ధనానంతటిని ఖర్చు పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా సరిపోక ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో ఉన్న జనుల మీద పన్నులు వేసేస్తాడండి. ఏం వేస్తాడండి? పన్నులు వేస్తాడండి. ఆ పన్నుల భారం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఈ సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజు అవుతాడు కదా. ఇప్పుడు జరిగింది ఏంటో చూడండి. 12వ అధ్యాయం 1వ వచనంలో, రెహబాము పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నేబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినను. జనులు అతను పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలు సమాజం అంతా వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేశారు. ఏం చేశారంట? ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలందరూ విడిపోలేదు. ఇంకా ఇశ్రాయేలీలందరూ రెహబాము దగ్గరికి వచ్చారు. రెహబాము దగ్గరికి వచ్చి ఓ రిక్వెస్ట్ పెడుతున్నారనమాట అండి. రిక్వెస్ట్ పెడుతున్నారు. ఏంటో చూడండి. అది ఏంటంట? నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినడలా మేము నీకు సేవ చేయుదుము. ఈ ఇశ్రాయేలీలందరూ ఏమంటున్నారండి నీ దగ్గరకు వచ్చి? ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఒక సీఎం పరిపాలిస్తున్నారు. ఆ సీఎం ప్రతిదాని మీద, నీటి పన్ను మీద, భూమి పన్ను మీద, ఏమండి కరెంటు పన్ను మీద, ఇక ఏది పడితే అది, ఏమండి పెట్రోల్ మీద, లేకపోతే ఉప్పు, లేకపోతే పప్పు, నూనె, అన్నిటి మీద బరువైన పన్నును వేసేసి జనులు బ్రతకలేనంత స్థితికి వెళ్ళిపోతే జనులందరూ తిరుగుబడి అతన్ని ఓడిస్తారు కదండి. అతను అధికారాన్ని ఇవ్వరు. అప్పుడు తర్వాత వచ్చిన రాజు దగ్గరికి మనం అందరం వెళ్ళి ఏ రిక్వెస్ట్ పెడతామంటే, అయ్యా పోయిన సీఎం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఈసారి కనీసం మీరైనా మా మీద భారాన్ని దించండి అని అడుగుతామా? అడగమండి. అప్పుడు ఆ సీఎం ఏం చేయాలంటే జనుల కష్టాలు విని ఆ భారాలన్నీ తీసివేయాలి. ఇప్పుడు ఈ రెహబాము దగ్గరకు వచ్చి అదే విన్నపాన్ని విన్నపించుకున్నారు. ఇప్పుడు ఈ విన్నపాన్ని విని ఇతడు చేసిన సంగతి ఏంటో చూడండి. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. ఎందుకు 3 దినాలు ఎందుకు అడుగుంటారో చెప్పండి మీరు. 3 దినాలు ఎందుకు అడుగుంటారండి? సంపత్ గారు 3 దినాల గడువు అడిగాడు రెహబాము రాజు. ఎందుకు అడుగుంటారండి? ఏమండి? చెప్పండి ఏదోటి. ఆలోచించుకోవాలి. సరైన నిర్ణయం. ఓకే రైట్, నేను చేసేస్తానంటే అది అనాలోచనతో జరిగేది. రెహబాము తెలివైనోడు, జ్ఞానవంతుడు, తండ్రి జ్ఞానవంతుడు, అతను కూడా జ్ఞానవంతుడు, తెలివైనోడు. సమయం అడిగాడండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏమంటున్నారంటే ఒక 6 నెలలు గడువిద్దాం, ప్రభుత్వం అంతా సెట్ చేసుకునే వరకు 6 నెలలు గడువిద్దాం అంటారండి. ప్రతిపక్షాలు ఏమంటారండి? అప్పుడే మనం వాళ్ళ మీద తిరగబడొద్దు, ఒక 6 నెలలు టైం ఇద్దాం, సర్దుకోవాలి కదా అంటారండి. ఇప్పుడు రెహబాము ఎన్ని దినాలు అడిగాడండి? 3 దినాలు అడిగాడు. ఈ 3 దినాలు ఎందుకు అడిగాడంటే సలహాలు తీసుకోవడానికి. అతని దగ్గర ఉన్నటువంటి బాగా క్లోజ్గా ఉన్న వారితోటి, పెద్దలతోటి, అనుభవజ్ఞులతోటి సలహాలు తీసుకుని నిర్ణయం వెల్లడిస్తాడు. అందుకు 3 దినాలు అడిగాడండి.
ఇప్పుడు ఈ రెహబాము రెండు 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 ఇద్దరు కేటగిరీ సంబంధించిన వాళ్ళు అడుగుతాడండి. ఒకరిని ఎవరిని అడుగుతాడంటే యవనస్తులను అడుగుతాడండి. ఎవరిని అడుగుతాడండి? యవనస్తులను అడుగుతాడు. రెండు అనుభవజ్ఞులైనటువంటి పెద్దల సలహా అడుగుతాడండి. మంచిదే కాదంటారండి? మంచిదే అంటారండి. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అందరి సలహాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇతను ఎవరెవరి సలహాలు తీసుకున్నాడంటే పెద్దల సలహా తీసుకున్నాడు, యవనస్తుల సలహా తీసుకున్నాడు. ఈ పెద్దల సలహా ఏంటంటే రాజా, నీ జనులకు నువ్వు మేలు చేస్తే వారు నీ దాసులు అవుతారు. నువ్వు వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళు నీకు లోబడి ఉంటారు అని పెద్దలు చెప్తారండి. యవనస్తులు ఏం చెప్తారో చూడండి. యవనస్తులు ఏమంటారో చూడండి. ముందు పెద్దల సలహా చూద్దాం. ఏంటంట? ఒక నిమిషం. 4వ వచనం, 5వ వచనం. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా వద్దకు తిరిగి రండి అని సెలవేయగా జనులు వెళ్ళిపోయి, అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతను సముఖమునందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేశాడు. అంటే రెహబాములో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ఆలోచన చేయడం అనేది చాలా ముఖ్యం. మనం అందరం గుడ్డిగా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఎవరి సలహాలు అడగం, భార్య సలహా అడగం, భర్త సలహా తీసుకోం, మన 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 మేలు కోరే వాళ్ళ సలహా తీసుకోం, మన సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఈయన పెద్దల సలహా తీసుకున్నాడు. వాళ్ళు చెప్పింది ఏంటి? ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినలా వారు సదాకాలము నీకు దాసులు అగుదురు. ఏమన్నారండి? పెద్దలు అన్నారండి, నువ్వు మృదువైన మాటలు అంటే ఏంటి? వాళ్లకు బరువుగా ఉంది, కష్టంగా ఉంది, భారంగా ఉంది. అప్పుడు నువ్వు చెప్పే మాటల చేత వాళ్ళు చాలా నెమ్మది పొందాలి, వాళ్ళు ఆదరణ పొందాలి, వారిలో ధైర్యం రావాలి. అలా నువ్వు మృదువుగా మాట్లాడితే వారు నీకు కలకాలం సదాకాలం ఏమైపోతారు? దాసులైపోతారన్నారండి. అప్పుడు ఆ మాట వినేశాడు, సలహా వినేశాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే యవనస్తుల దగ్గరికి వెళ్ళాడు. ఈ యవనస్తుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వారేం చెప్పారు చూడండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెబుతారు? అప్పుడు అతనితో కూడా ఎరిగి ఆ యవనస్తులు ఇలా ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దానిని చులకనగా చేయవలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగ ఆజ్ఞేయము ఏంటంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే, నేను ఆ కాడిని ఇంకా బరువు చేసేదను. నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించను సరే, నేను కొరడాలతో మిమ్మను. ఏమన్నాడండి? చాలా భారం పెట్టేశాడండి. పెద్దల సలహా పక్కన పెట్టేశాడు, యవ్వనస్తుల సలహా లెక్కలోకి తీసుకున్నాడు. ఈ యవ్వనస్తులు ఎటువంటి సలహాలు ఇచ్చారంటే, నా తండ్రి మీకు నడుము వేసాడే, నడునికి కట్టాడే బరువు, దానికంటే నేను నా చిటికిన వేలే మీకు బరువు అన్నాడండి. నా తండ్రి వేసిన కాడి కంటే నా కాడి మరీ బరువు ఉంటుంది. కఠినంగా వ్యవహరించాడు కదండి. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అండి. ఆ యవనస్తుల సలహానే పాటిస్తాడండి. 12వ వచనంలో, 3వ దినమందు నా యొద్దకు రండి అని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యం పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించాడు. ఏమని? నా తండ్రి మీ కాడిని
బరువుగా చేసిన కానీ నేను మీకు కాడిని మరీ బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించిన కానీ నేను కొరడాలతో మిమ్మను. అంటే యాస్టీజ్గా యవనస్తులు చెప్పిన సలహా చెప్పాడు, ఈ ఆజ్ఞ ఇచ్చాడు తప్ప పెద్దల సలహాని లెక్కలోకి. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అనుభవంలో ఉన్న వారి సలహాలే మనం పరిగణంలోకి తీసుకోవాలి తప్ప మన తోటి స్నేహితుల సలహాలు ఏ మాత్రము పరిగణంలోకి తీసుకోకూడదు. ఈనాడు యవనస్తులు ఎవరి సలహాలు ఎక్కువగా వింటున్నారంటే స్నేహితుల సలహాలు ఎక్కువ వింటున్నారండి. స్నేహితులు ఏం చెప్తే అదే చేస్తారండి. అతను వయసుతో సమానంగా ఉన్న వారితోనే సాంగత్యం చేస్తాడు, సహవాసం చేస్తాడు, ఆలోచన వింటాడే తప్ప తండ్రి చెప్పిన మాట కానీ తల్లి చెప్పిన మాట కానీ ఏమంటే వారికంటే పెద్దలు చెప్పిన మాట ఈనాడు ఎవరైనా యవనస్తులు వింటున్నారండి? అది వారి భవిష్యత్తుకే చాలా పెను ప్రమాదం. యవనస్తులు వారి సలహాలు వినకూడదు, వారి మాటకు లోబడకూడదు. ఎవరి మాటకు లోబడాలంటే ఎవరైతే అనుభవంలో ఉన్నారో, ఎవరైతే వారికంటే యవనస్తుల కంటే పెద్దవారుగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారికి మాటలు విని వారు సలహా తీసుకుని ముందుకు వెళితే వారు భవిష్యత్తులో చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఎందుకు అనంటే పెద్దలు ఎన్నో 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 సంగతులు వారి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి, ఎన్నో అనుభవాలు వస్తాయి. ఏది మంచో, ఏది చెడో, ఏది మేలో, ఏది కీడో ఆ పెద్దలకు తెలుస్తుంది కనుక ఆ అనుభవం నుంచి వచ్చిన మాటలు లక్ష్య పెట్టాలి తప్ప యవనస్తుల మాటలు లక్ష్య పెట్టకూడదండి. కానీ ఈ రెహబాము యవనస్తుల మాట లక్ష్య పెట్టి ఆ రాజ్యం మీద చాలా భారం వేశాడే తప్ప ఆ రాజ్యంలో ఉన్న పెద్దల సలహా తిరస్కరించాడండి. తిరస్కరించిన తర్వాత జరిగింది ఏంటో చూడండి. ఏం జరిగిందంటే 15వ వచనం, జనులు చేసిన మనవి రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయిను. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబోముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగు. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో తర్వాత వినే ముందు, ఇప్పుడు పెద్దల సలహా వినలేదు కదా, రాజ్యం మీద భారం పెట్టారు కదా, ఇప్పుడు జనులందరూ తిరగబడరండి? ఖచ్చితంగా తిరగబడతారండి. ఏ నాయకుడైనా సరే ముందు మాట ఇచ్చేస్తూ ఉంటాడు, వాగ్దానాలు చేసేస్తూ ఉంటాడు, మేనిఫెస్టోలు విడుదల చేసేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మేనిఫెస్టో నెరవేర్చకపోయినా ముందున్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మరీ భారమైపోయిన జనులందరూ ఏం చేస్తారండి? అయ్యో, మేము పొరపాటున ఇతడికి అధికారం ఇచ్చాం, మేము అనవసరంగా మా మీద రాజ్య పరిపాలన చేసేటట్లుగా మేము ఓట్లు వేసామని తిరగబడరండి? అసహించుకుంటారా? తిట్టుకోరండి? చాలా తిరుగుబాటు అనేది చేస్తారు. ఈ ఇజ్రాయేలీలు ఎలా తిరుగుబాటు చేశారో చూడండి. ఏమన్నారండి? దావీదులో మాకు భాగమేది? యెస్సై కుమారుని యందు మాకు స్వాస్యము లేదు. ఇశ్రాయేలీయుల వారలారా, మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారమునకు వెళ్ళిపోయి, అయితే యోధా పట్టణములోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయి అదోరామును పంపగా రాళ్లతో కొట్టి చంపేశారండి. ఈ రెహబాము చేసిన నిర్ణయాన్ని బట్టి వీళ్ళందరూ వచ్చి, ఇదిగో మాకు మీతో పని ఏముంది, మాకు స్వాస్యం లేదు, మాకు మీ తాత దావీదు పరిపాలించినటువంటి పరిపాలన మాకు లేదు, కనీసం మీ తండ్రి పరిపాలించిన పరిపాలన మాకు కూడా లేదు, ఇక నీతో పని ఏంటి మాకు
ఇక మీతో మాకు పని లేదు, వెళ్ళిపోండి రా, ఎవరింటికల్లా వెళ్ళిపోండి, జరగవలసింది మనం తర్వాత చూసుకుందామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహబాం ఏం చేశాడంటే, ఇతడు చెప్పినట్టుగా ఇతడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేర్చడానికి అదోరాం అనే సేవకుని పంపించాడు ఇక్కడికి రాజ్యం మీదకి. ఇప్పుడు రాజ్యం మీదకి అదోరాం వచ్చి ఇతడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించమని చెబుతూ ఉంటే ఏం చేశారండి? రాళ్ళుతో కొట్టి, జనులు ఊరుకుంటారండి? ఊరుకోరండి, చంపేశారండి. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారును మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలు వారి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము ఎవరిని? యెరోబాము అనమాట. అంటే ఎందుకు విడిపోయారండి? పన్ను గురించి. ఇప్పుడు ఇతడేమో ఇతనికి దాసుడండి. సొలొమోనుకు దాసుడు ఎవరు? యెరోబాము. సొలొమోనుకు వారసుడు ఎవరు? రెహబాము. వారసుడికి ఎన్ని గోత్రాలు? దాసుడికి ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు అండి. అద్భుతంగా ఐక్యరాజ్యంగా పరిపాలించవలసినటువంటి స్థితి నుండి ఈ రెహబాము చేసినటువంటి తప్పును బట్టి 2గా విడిపోయారు. వాస్తవానికి కారణం ఇక్కడ ఉందండి. దేవుడు ఇక్కడే చెప్పేశాడండి, సొలొమోను బట్టి రాజ్యము చీలిపోద్దండి. ఎక్కడ నెరవేర్చాడండి? ఏ రూపాన్ని నెరవేర్చాడు దేవుడు? పన్ను రూపాన్ని అనమాట. విడిపోయింది ఇక్కడే. విడిపోవడానికి కారణం ఎక్కడ? అర్థమైంది? అర్థం అవ్వలేదా? ఇప్పుడు మనం ఇది నేర్చుకునే కొనక ముందు ఏది వింటున్నాం? ఎలా విడిపోయారో చూస్తున్నాం. ఎందుకు విడిపోయారో చూడట్లేదు. ఎలా విడిపోయారో చూస్తున్నాం. ఎవరిని బట్టి? రెహబామును బట్టండి. రెహబాము చెడ్డ సలహా విన్నాడు, మంచి సలహా వినలేదండి. ఆ మంచి సలహా వినుంటే దేవుడు చక్కని పరిపాలన అతనికి ఇచ్చుండేవాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం నుండి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత ఏం చేశారండి? యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున శమయా కారణం చెప్తున్నాడు చూడండి. ఈ రెహబాము మొట్టమొదటి చేసిన తప్పు ఏంటంటే చెడ్డ సలహా వినడం. 2వ తప్పు ఏంటంటే జనులను సరిగ్గా పరిపాలించకుండా విగ్రహారాధనకి అవకాశం ఇవ్వడం 2వ తప్పు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును శేషాకు చేతిలో
పాడాన్ని ఇచ్చి ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. మీరు నన్ను విసర్జించారు గనక నేను ఎవరి చేతిలో పడేశాను? ఏ దేశస్థుడు? ఐగుప్తు దేశస్థుడు. జాగ్రత్తగా వినాలి. మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి కాదని బ్రతికితే, దేవునికి భయపడకుండా బ్రతికితే, దేవుడు మనల్ని శ్రమల పాలు చేస్తాడు. దేవుడు మనల్ని కష్టాల పాలు చేస్తాడు. దేవునికి భయపడి, దేవునికి లోబడి బ్రతికితే దేవుడు మన జీవితాల్లో నెమ్మదిని ఇస్తాడు. దేవుడు రెహబాము జీవితంలో వచ్చిన కష్టాన్ని ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు. ఎందుకు శ్రమల పాలయ్యాడో, ఎందుకు కష్టాల పాలయ్యాడో చెప్తున్నాడు. ఎందుకంటే మీరు దేవుణ్ణి విసర్జించారు. ఎవరిని విసర్జించారు? దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఉన్నారు. యెహోవా సెలవు చెప్పండి. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను, రాజులను తమ్మును తగ్గించుకుని యెహోవాని ఆస్తుడని వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చేసిన గనుక యెహోవాకు షమాయాకును ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. తమను తగ్గించుకొనిరు గనుక నేను వారిని నాశనము చేయక షిషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీదకి కుమ్మరింపగా త్వరలోనే వారికి రక్షణ దయచేస్తాను. చాలు. ఏం జరిగిందంటే, ఈ మాట ఎప్పుడైతే రెహబాము దృష్టికి వచ్చిందో, ఈ ఐగుప్తీయుడైనటువంటి షిషకుకు ఈ రెహబాము పట్టబడ్డానికి గల కారణం తెలిసిందో, అతనిలో ఏ మార్పు వచ్చిందంటే తగ్గింపు వచ్చిందండి. ఏమొచ్చిందండి? తగ్గించుకున్నాడండి. ఒక లక్షణం ఏంటంటే తగ్గింపు. మరో లక్షణం ఏంటంటే ఇప్పుడు ఈ రెహబాము పన్నులు వేసి భారం మీద మోపినప్పుడు వీళ్ళు విడిపోయి రాజునిగా యెరోబామును ఎన్నుకున్న తర్వాత ఈ రెహబాము ఏం చేస్తాడంటే, చాలా మందిని యోధా దేశంలో నుండి కొంతమందిని పంపించి వీరితో యుద్ధం చేయడానికి నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు ఒక ప్రవక్త వచ్చి, వద్దు, అలాగా చేయొద్దు, వారితో యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆగిపోతాడండి. ప్రవక్త మాట వినడం. ప్రవక్త మాట రెండు మంచి పనులు చేశాడండి. ఒకటి, ప్రవక్త మాట విన్నాడు. రెండు, తగ్గించుకున్నాడు. రెండు చెడ్డ పనులు చేశాడండి. చెడ్డ పనులు. ఒకటి, చెడ్డ సలహా విన్నాడండి. చెడ్డ సలహా. రెండు, జనులను సరిగ్గా పరిపాలించలేదు. అంటే సరిగ్గా పరిపాలించలేదంటే వారిని ఖండించలేదండి. ఖచ్చితంగా నిలబడలేదు. ఖచ్చితంగా లేడండి. కుదరదు. మీరు అలా బ్రతకడానికి వీల్లేదు, అలా ఉండడానికి వీల్లేదు. అంటే ఒక నాయకుడు అసమర్థుడై ఉండకూడదండి. ఎలా ఉండకూడదండి? ఒక నాయకుడు సమర్థవంతుడై ఉండాలి, అసమర్థుడిగా ఉండకూడదండి. సేవకుడైనా సరే సమర్థుడిగా ఉండాలండి, అసమర్థుడిగా ఉండకూడదండి. తండ్రి సమర్థుడిగా ఉండాలండి, అసమర్థుడిగా ఉండకూడదండి. తల్లి సమర్థురాలుగా ఉండాలండి, అసమర్థురాలుగా ఉండకూడదండి. సమర్థత కలిగి ఉండాలండి. అప్పుడు ఆ కుటుంబం చాలా అద్భుతంగా దీవించబడద్దండి, బలపరచబడద్దండి. మాట ఖచ్చితం, కుదరదు, తప్పు, అలా ఉండాలండి నాయకుడు. అలా లేడండి రెహబాము. ఇదండి రెహబాము చరిత్ర. ఏంటంటే, ఆయన సొలొమోను కుమారుడు.
ఏం చేశాడు అంటే చెడ్డ సలహా విన్నాడు, సరిగ్గా పరిపాలించలేదు. దేవుడికి రోషం వచ్చేంత స్థితికి తీసుకువెళ్ళిపోయాడు రాజ్యాన్ని. కానీ ఆ రెండు రెండు మంచి పనులు చేశాడు. ఏంటంటే ప్రవక్త మాట విన్నాడు. శిక్ష వచ్చినప్పుడు, పనిష్మెంట్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? తగ్గింపు వచ్చిందండి. మన ఇద్దరు రాజుల గురించి చూసాం. ఒక రాజు ఏమో ధూపం వేయడానికి వెళ్ళిపోతాడండి. నువ్వు చెప్పేదేంటి? ఏమంటాడండి? నువ్వు చెప్పేదేంటి? ధూపం తెగించి ధూపం వేసేస్తాడండి. ఒక రాజు ఏమో ఒక ప్రవక్త వచ్చి నువ్వు చేసింది తప్పు అంటే ఆ ప్రవక్తని జైల్లో వేసేస్తాడండి. కాలుకు పుండొచ్చి చచ్చిపోతాడు. ఏదైనా మన మీదకి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందేమో, తండ్రి నన్ను క్షమించు, ఈ కష్టం నుంచి నన్ను విడిపించు, నేను ఏదైనా తప్పు చేసి ఉంటానో ఆ తప్పును క్షమించి నేను ఇంకెప్పుడు ఆ తప్పు చేయను ప్రభువా, నాకు విడుదలివ్వి, నాకు క్షమించు, ఈ కష్టం నుండి, ఈ శ్రమ నుండి నన్ను విడుదల చెయ్యి అని ప్రార్థించాలి. తిరగబడకూడదండి, గర్వంగా ఉండకూడదండి. ఈ రాజులో మంచి లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే ఒక ప్రవక్త వచ్చి నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అని దేవుడు చేసిన కార్యం, ఇజ్రాయేలు విడిపోవడం అనేది ఎవరు చేసిన కార్యం? దేవుడు చేసిన కార్యం. అందుకు నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. ఆగిపోయాడు. రెండోది ఏంటంటే, ఒక ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు ఇలాగ అయిపోవడానికి గల కారణం నువ్వు దేవుణ్ణి విసర్జించావు, అందుకే నువ్వు అన్ని రాజు చేతిలో పడి బాధపడుతున్నావు, నీ కష్టానికి కారణం ఇది అన్నప్పుడు వెంటనే ఆ ప్రవక్త మాటకు లోబడి తనను తగ్గించుకున్నాడు. అతనే కాదండి, ఆ రాజును జనులు కూడా తగ్గించుకున్నారండి. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం మాట ఏంటో తెలుసండి? వారు తగ్గించుకున్న కారణాన్ని బట్టి వారిని మరలా నేను ఏం చేస్తాను? చదవలేదా? రక్షిస్తాను అన్నాడు. చూడండి, దినవృత్తాంతం 12వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. వారు తమను తగ్గించుకున్నట్టు యెహోవా చూచిన కనుక యెహోవా వాక్కు సమయకు ప్రత్యక్షమయ్యేలాగన్నాడు. ఏమనంటే, వారు తమను తగ్గించుకొని గనుక నేను వారిని నాశనము చేయక, శిశకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక, త్వరలోనే వారికి రక్షణ దయచేదును. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులు అవుదురు. ఇలాగా దేవుడు ఆ రాజ్యం విషయంలో మేలు చేశాడు. రెహబాము పరిస్థితి ఇది. రెహబాము ఎవరు కుమారుడు? ఎన్నో ఏట రాజు అయ్యాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు. అతడు చేసినటువంటి చెడ్డ పనులేంటి? యవనస్తులైనటువంటి చెడ్డ సలహా. రెండో పని, జనులను సామర్థ్యవంతంగా పరిపాలించకపోవడం. అతడు చేసిన మంచి పనులు ఏంటండి? యుద్ధానికి వెళ్ళొద్దన్న మాట, ప్రవక్త మాట విని వెళ్ళకుండా ఉండడం. రెండో మాట, శిక్ష వచ్చినప్పుడు తగ్గించుకోవడం. కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని నిందించకూడదండి. ఏ కారణాన్ని బట్టి ఆ కష్టం వచ్చిందో దేవుని దగ్గర మోకరిల్లి గోజాడాలండి. నన్ను క్షమించు తండ్రి, నేను చేసిన ఏ తప్పిదాన్ని బట్టో నువ్వు ఈ శిక్షను ఇచ్చావు, అందుకు నన్ను క్షమించి ఆ శిక్ష నుండి విడుదల చేయాలనే తప్ప మనం ఎప్పుడు కూడా నేను ఇంత ప్రార్థనలు చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, ఇంత పరిచర్య చేస్తున్నాను, నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను ఇంత భక్తిపరుణ్ణి, నేను ఇంత నీతిమంతుణ్ణి, ఇంత యథార్థపరుణ్ణి అని దేవుని ముందు మన ప్రగాఢాలు పలకూడదండి. ఏమో ఏ సమయంలో ఏ స్థితిలో ఉండి మనం ఏ తప్పు చేసామో పరమందున్న తండ్రికి మాత్రమే తెలుస్తుంది. ఆ తప్పును మనం గ్రహించలేము, అంగీకరించలేము, తప్పుగా దాన్ని పరిగణించం. ఎందుకంటే మనం చేసేది ఎప్పుడు కూడా మనకు నీతే, మన పని మనకు నీతి, మన మాట మనకు నీతి, మనకు నీతే తప్ప మనం చేసేది తప్పు అని మనం ఒప్పుకోము గనక దేవుడు శిక్షతో మేల్కొల్పుతాడు. అందుకు
మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలన్నమాట. రెహబాము దగ్గర నుంచి నేర్చుకున్నది ఇవి. దేవుని చిత్తమైతే సొలొమోను కాలంలో దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు, ఏ తప్పుదాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి ఇశ్రాయేలీలు రెండు రాజ్యాలుగా విడిపోయారో తెలుసుకో. ఇప్పుడు ఇది విన్న తర్వాత దాని గురించి మనం నేర్చుకుంటే బాగా అర్థమవుద్ది. ఫస్ట్ మనం దీని గురించి విన్నాం కనుక, ఎలా విడిపోయారో తెలుసుకున్నాం కనుక, ఎందుకు విడిపోయారో చెప్పుకుంటే బాగా సులువు అవుతుంది అన్నమాట. అందుకు వెంటనే మార్చేశారన్నమాట. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకో.